సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ గ్యాలక్సీ S24, సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 6, సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold ఫ్లిప్ ఏదైతుందో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సామ్సంగ్ వాళ్ళ 1 UI 8 అప్డేట్ అయితే అప్డేట్స్ తీసుకుంటుందన్నమాట. కానీ ఇదేంటంటే ప్రస్తుతానికి సౌత్ కొరియాలోనే ఈ అప్డేట్స్ వచ్చినాయనేసి అయితే అంటారు. కొన్ని కోడ్స్ కూడా పెట్టిరు. ప్రస్తుతానికి మనకి ఇండియాకి ఎప్పుడు వస్తాయనేది అయితే తెలియదు. సో ఒకవేళ వీళ్ళకి వచ్చేసిందంటే మాత్రం మనకి త్వరలో ఒక నెల 2-3 నెలల్లో మాత్రం మనకి ఇండియాకి కూడా అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ 15కి సంబంధించిన కలర్ వేరియంట్స్ ఏవైతున్నాయో అక్టోబర్లో లాంచ్ అవ్వాల్సింది. ఇప్పుడే కలర్స్ ఏవైతున్నాయో రివీల్ చేసిన చేత అంటారు. ఇక్కడ ఐక్యూ 15కి చూసుకుంటే మాత్రమే 100x డిజిటల్ జూమ్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొన్ని మంది హింట్స్ అయితే చేస్తారు. LTPO AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది 6.8 ఇంచెస్ అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే పెడతారు అన్నమాట. సో అఫీషియల్గా వచ్చినప్పుడు చూద్దాము లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కంటే కూడా. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో Find X9 లాంచ్ అయితే గ్లోబల్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రాసెస్ మీడియా డెన్సిటీ 9500 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది అండ్ 7.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16తో పాటు కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ 15th గ్లోబల్ లాంచ్ అంటారు. సో చూడాలి గ్లోబల్ లాంచ్ ఎప్పుడు అవుతుందేమో అనేసి. అండ్ మీడియా డెన్సిటీ ప్రాసెసర్ గురించి చూస్తున్నారు కదా, దాని గురించి అప్డేట్ చెప్తాను హార్డ్వేర్లో. నెక్స్ట్ చూసుకుంటే HyperOS గురించి అన్నమాట. సో HyperOS 3 అప్డేట్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇక్కడ Xiaomi 15 Ultraకి, Redmi K80 Proకి వీళ్ళకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ ఫోన్స్కి అప్డేట్ వచ్చింది అనేసి అంటారు. అంటే మన ఇండియాకి కాకపోవచ్చు కానీ ఈ మిగతా Xiaomi 15 Ultra, 15S Pro, 15 Pro 15, Redmi K80 Pro, K80 Extreme Edition, Xiaomi 17 Proలో కూడా వీళ్ళకి అప్డేట్స్ వస్తున్నాయి. ఇక్కడ అప్డేట్ మెన్షన్ అయితే చేసినాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే ఇది పర్ప్లెక్సిటీ వాళ్ళది AI ఉంది కదా, దాన్ని రిలేటెడ్ కామెట్ బ్రౌజర్ అనేది కూడా ఉంది. వాళ్ళది ఇంతకుముందుకి ఇండియాలో అవైలబుల్ లేకుండా అనమాట. ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ ఉంది. విండోస్ అండ్ మ్యాక్ వర్షన్స్కి కూడా వీళ్ళ బ్రౌజర్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు యూజ్ చేసుకోవాలి కామెంట్ బ్రౌజర్ అంటే ఇట్లా మీరు యూజ్ చేసి ప్రొఫెషనల్ వర్క్స్కి అవన్నీ కూడా బ్రౌజర్ అవైలబుల్ ఉందంటూ. సో చూడాలి బ్రౌజర్ ఎలా ఉందనేసి అయితే నాకైతే కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. ట్రై చేసి ఒక డెడికేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు ఇదే అనిపించింది. సో జనరల్ కేటగిరీలో కాకుండా ఇది హార్డ్వేర్ కేటగిరీ అని యాడ్ చేసిన. ఏంటంటే MediaTek Dimensity 9500 ప్రాసెసర్ అయితే లాంచ్ అయింది. అఫీషియల్ 33% GPU పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుందని అయితే అంటారు 9500 ప్రాసెసర్లో. ఇది Q4 Q4 ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందే మీకు మెన్షన్ చేసిన ఒప్పో Find X9 స్మార్ట్ ఫోన్ అయితే ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు కదా. మెయిన్ చూసుకుంటే ఇక్కడ 32% ఇంక్రీజ్ ఉంది అన్నమాట సింగిల్ కోర్ థ్రెడ్స్లో, 17% మల్టీ కోర్ థ్రెడ్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. UFS 4.1 కంపాటబిలిటీ ఉంది. మాలియా G1 Ultra GPUతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 9th generation NPU 990 AI ఇంజిన్తో పాటు కూడా వస్తుంది. సో అప్కమింగ్ వచ్చే 4th quarterలో వచ్చే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో ఈ ప్రాసెసర్ అయితే అవైలబుల్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఎందుకంటే రీసెంట్గా మనకి స్నాప్డ్రాగన్ రిలీజ్ చేసే దానికి పోటీగానే వీళ్ళు కూడా తీసుకొచ్చారు అన్నమాట MediaTek వాళ్ళు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డ్రాగన్ బాల్ సిరీస్ ఉంది, యానిమే సిరీస్కి బేస్ చేసుకొని ఫ్రాంచైజ్ సేల్ అయితే నడుస్తుంది. సో డ్రాగన్ బాల్కి రిలేటెడ్ గేమ్స్కి సంబంధించిన డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఒకవేళ ఇట్లా మీరు డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ అయితే ఇట్లా ఈ సేల్లో కొన్ని గేమ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన డ్రాగన్ బాల్ Z ఇక్కడ ఇది క్యాక్రాట్ అనమాట. సో డ్రాగన్ బాల్ Z క్యాక్రాట్ మన గోకుది మొత్తం కూడా స్టోరీతో పాటు కూడా ఉంటుంది, జెనోవర్స్లో కాకుండా. ఇక్కడ మంచి విషయం ఏంటంటే గేమ్ దగ్గర వచ్చి కూడా 5 years అయిపోయింది కానీ స్టిల్ మంచిగా ఉంది. డెమో వర్షన్ ఇప్పటికి అవైలబుల్ ఉందన్నమాట. డెమో ఆడి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 1124 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది బేస్ గేమ్. మిగతా డీలక్స్ ఎడిషన్స్ అనేసి వేరే ఎడిషన్స్ అంటారు, DLCs అవి డిఫరెంట్ ప్రైజెస్తో పాటు వస్తాయి. కానీ మంచి డీసెంట్గా ఉంది. ఇక్కడ సింపుల్ చెప్పుకోవాలంటే 2nd generation ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్ అయినా సరే ఈజీగా 30 FPS 720p రెజల్యూషన్ ఇది కూడా ఆడుకోవచ్చు అనమాట. సో ఇవి ఇవ్వాలనే టెక్ న్యూస్, గేమ్స్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లు అన్నమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.